జర్నలిజంలో టైప్స్ ఆఫ్ జర్నలిజం, రకరకాల జర్నలిజమ్స్ ఉంటాయి. అంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే లైక్ కార్పొరేట్స్ కావచ్చు, లేకపోతే పొలిటీషియన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎథికల్ అండ్ మోరల్ ప్రాస్పెక్ట్స్లో వాళ్ళు ప్రాపర్గా వెళ్తున్నారా వెళ్ళట్లేదా, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించట్లేదా అనేది ఇన్వెస్టిగేట్ చేస్తూ, ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు దాని మీద ఇష్యూస్ మీద ఇన్వెస్టిగేట్ చేస్తూ దాన్ని ప్రజలకి చెప్పడం అనేది ఇది ఒక రకమైన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. వాచ్ డాగ్ జర్నలిజం ఉంటుంది. అంటే గవర్నమెంట్స్, కార్పొరేట్ ఎంటిటీస్ ఇవన్నీ కూడా వాటి పనులు అవి సక్రమంగా చేసేలా వాళ్ళని ప్రెషరైజ్ చేస్తూ వాళ్ళ యొక్క బాధ్యతలు బాబు లైన్ తప్పుతున్నారని చెప్తూ ఇది వాచ్ డాగ్ జర్నలిజం చెప్పడం అనేది వాచ్ డాగ్ జర్నలిజం. ఇట్లానే ఒపీనియన్ జర్నలిజం అని, స్పోర్ట్స్, బిజినెస్, ఇట్లా రకరకాల జర్నలిజం ఉంటాయి. కానీ ఇవన్నీ కాకుండా బ్రోకర్ జర్నలిజం అని ఒకటి ఉంటుంది. బ్రోకర్ జర్నలిజం అని, అది ఎస్పెషల్లీ మన భారతదేశంలో ఇంకా ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఒక పార్టీకి, అంటే ఈ జర్నలిజం ఎట్లా ఉంటుందంటే పార్టీకి ఇంక్లైన్ అయిపోయి అదే పార్టీకి, అంటే లెటర్స్ ఇప్పుడు సాక్షి ఉందనుకోండి, సాక్షి ఎవరు పెట్టారు? రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. కాబట్టి అది క్లియర్. వాళ్ళు జర్నలిజం అని పేరు పెట్టుకున్నా సరే సాక్షి అనేది ఎస్పెషల్లీ వాళ్ళ కోసం, వాళ్ళు ప్రచారం చేసుకోవడం కోసం పెట్టుకున్న ఛానల్ అది కదా. జగన్మోహన్ రెడ్డి గారు దానికి వెనక ముందు నడిపిస్తూ ఇదంతా జరిగింది. కానీ ఇంకొన్ని ఛానల్స్ ఉంటాయి, ఏబిఎన్, టీవీ5, ఈటీవీ, ఇట్లాంటి ఛానల్స్ మొదలుపెట్టిన పరిస్థితులన్నీ మంచివే అయినా సరే ఆ తర్వాత అవి తీసుకున్న రూట్, అవి వెళ్తున్న దారి, ఇవన్నీ ఎట్లా అంటే ఈ జర్నలిస్టు విలువల్ని తొంగలో తొక్కేసి ఇది ఒపీనియన్ చెప్పే ప్రాసెస్లో రాజకీయ పార్టీలను మాక్ చేస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక డిబేట్ చూశాను. నేను దాంట్లో ఈ ఏబిఎన్కి సంబంధించిన వెంకటకృష్ణ అనే వ్యక్తి, అతని మీద ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం. సో అతను ఏదో అంటున్నాడు, ఒకసారి దాని మీద మనం మాట్లాడదాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో భాగంగా ఆయన కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేశారు. దానికి సంబంధించి ఒపీనియన్ చెప్తూ ఇతను మాట్లాడుతున్న మాటలు మరి ఏ జర్నలిస్టు విలువలు ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనం చూద్దాం. మొత్తం రోస్టింగ్ మొదలు పెడదాం ఇప్పుడు, ఓకేనా? రానన్న కృష్ణ. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొన్ని రాజకీయ పార్టీలు, ఆ పార్టీల నాయకులు, ఈ పార్టీల నాయకుల కంటే, పార్టీల సానుభూతి పరుల కంటే మామూలుగా కొంచెం రాజకీయాలను అబ్జర్వ్ చేస్తూ, లేకపోతే టీవీ డిబేట్లు చూసేవాళ్ళు, మాలాంటి వాళ్ళతో ఫ్రీక్వెంట్గా మాట్లాడేవాళ్ళు, లేకపోతే కొంత స్టూడెంట్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకపోతే పిహెచ్డి చేస్తున్న ఇలాంటి స్టూడెంట్స్, డాక్టర్స్, ఇలాంటి వాళ్ళ ఫోన్లు ఈ మధ్య ఎక్కువయ్యాయి. ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ఎందుకు? గత 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళేమో మమ్మల్ని రోజు ఫోన్లు చేసి, సార్ మీరు 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 మీ ఆంధ్రజ్యోతి, మీ ఏబిఎన్, మీ రాధాకృష్ణ గారు, లేకపోతే ఇంకో ఛానల్, ఇంకో పేపర్ కనుక, వీళ్ళు కనుక లేకపోతే ఈ మాత్రం ఇది కూడా లేదండి ఆంధ్రప్రదేశ్కి. అబద్ధం చెప్తే కాదు. వెంకటకృష్ణ మీకు అంటే కనీసం ఇలా మాట్లాడేటప్పుడు కొంచెం కూడా తడబడరండి మీరు? అంటే అదేదో జర్నలిజాన్ని మీరు ఆంధ్రప్రదేశ్లో నిలబెడుతున్నట్టు ఎవరో చెప్పారా ఫోన్ చేసి? మీరు లేకపోతే ఇంకా ఈ మాత్రం అన్నా ఉందంటున్నారా? ఓకే ఓకే, సరే సరే, ఓకే, కామెడీ బాగుంది, ముందుకెళ్దాం. ఎవ్రీడే మెసేజ్లు ఫోన్లో వస్తుండే. అబ్బో, అసలు అక్కడ దాకేందుకు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు పెద్దవాళ్ళ కార్యకర్తల, వాళ్ళ ఎమ్మెల్యేల మీటింగ్ లో, ఏమని? చంద్రబాబు ఇస్ నథింగ్ అని. అవునా? చంద్రబాబు ఇస్ నథింగ్, మన పోరాటం అంతా ఈనాడు ఆంధ్రజ్యోతిని ఆయన అంతటా ఆయనే అనౌన్స్ చేసిన ఇది కదా 5 ఏళ్ళు.
ఎందుకంటే మరి మనం ఆ రకంగా ఒక పార్టీ సంకనాకంగా మరి ఆ పార్టీ కంటే ఎక్కువగా ఏంటి ఆ పార్టీ కంటే ఎక్కువగా ఎవరు మెసేజ్ చేస్తున్నారు మన వాళ్ళు, ఆ పార్టీ కంటే ఎక్కువగా మనమే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటం. ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము కూడా 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి మీద, పాత ప్రభుత్వం మీద, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద విపరీతంగా మాట్లాడాం. మీరు కూడా అట్లా మాట్లాడి ఉండకపోవచ్చు, అంత గట్టిగా మాట్లాడాం ఇష్యూస్ మీద. గ్రౌండ్ లెవెల్లో పనిచేసాం, అమరావతి ఉద్యమం దగ్గరికి వెళ్ళాం, మాట్లాడాం, అక్కడ సభల్లో మాట్లాడాం, అక్కడ ఉద్యమం చేసాం. ఇవన్నీ కూడా డేటా ఎక్కడికి తీసేయడానికి ఏమి ఉండదు ఏది కూడా. మేము కూడా అట్లనే ప్రవర్తించాం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం జర్నలిస్టులుగా మీరు కావచ్చు, యాక్టివిజంలో ఉన్న యాక్టివిస్టులుగా మేము కావచ్చు, ప్రజల తరపున మాట్లాడాలి కదా, ప్రజల తరపున మాట్లాడాలి, ప్రజల పక్షమై మాట్లాడాలి, ప్రతిపక్షాలతో పాటు ప్రజల పక్షమై మాట్లాడాలి. అలా మేము కూడా చేసాం. కానీ ఒక పార్టీ సంకనాకలా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలా అని ఉంటారు. బాబు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిది ఏముంది, ముందు వీళ్ళు ఉంటారు డాగ్స్, ఈ కుక్కలన్నీ అరుస్తూ ఉంటాయి అని ఉంటారు, అట్లా అని ఉంటారు. ఏదో గొప్పగా చెప్పుకుంటారు ఏంటండి మీరు వెంకటకృష్ణ గారు. అడ్వర్టైజ్మెంట్ ఒరేయ్ 2 యాడ్లు వేస్తున్నాడు వీడు, తెలియదు. సరే, అప్పుడు అంటే ఆయన అరాచకానికి, ఆయన దాస్తికానికి, ఆయన నియంతృత్వానికి అన్నిటికీ వ్యతిరేకంగా పోరాడింది మేము అంటే మా మీడియా సంస్థ. సో మరి ఇప్పుడెందుకు మళ్ళీ ఆయన టాపిక్కే వస్తుంది అంటే ఆయన గురించి మాట్లాడొద్దు అంటారు. ఎవరు ఎందుకంటే ఎవరు పట్టించుకోవట్లేదు. నేనైతే ఒక ఆయన ఇంకొద్దిగా ఒక అడుగు ముందుకేసి, చచ్చిన పావుని ఎందుకంటే ఇంకా మీరు దాన్ని ఏదో బతుకున్న పావులాగా మీరు దాన్ని ఇంకా కొట్టాలని చూస్తున్నారు మీరు ఎందుకు అని అంటారు. అదేంటంటే రాజకీయ పార్టీ, ఆయన రాజకీయ నాయకుడు, దాన్ని ఎట్లా అంటారంటే, లేదండి మీకు అర్థం కావట్లేదు, ఆయన మాటల్ని ఎవరూ సీరియస్గా తీసుకోవట్లేదు. అయినా సరే ఎందుకు వీడియోలు చేస్తున్నారు మీరు వెంకటకృష్ణ? ఏబిఎన్లో కావచ్చు, మిగతా మీ తెలుగుదేశం పార్టీ, జనసేనలకు సంబంధించిన రాజకీయ పార్టీల సంకలనాకే వార్తాపత్రికలు అని చెప్పుకుండే పాంప్లెట్లు కావచ్చు, జర్నలిస్టులు అని చెప్పుకునే బ్రోకర్లు కావచ్చు, మీరంతా ఎందుకని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు? ఎందుకు నేను చెప్పనా? ఎందుకంటే బయటికి ఎంత గంభీరంగా 11కి వచ్చారని చెప్పినా ఎక్కడో లోపల ఆ 40% ఓట్లు అనే ఒక భయం జగన్మోహన్ రెడ్డికి ఉన్న క్యాడర్ అంటే భయం, అది మిమ్మల్ని ఇలా మాట్లాడిస్తుంది. ఆ భయమే మీ అందరితో ఇట్లా అటాక్ చేపిస్తుంది జగన్మోహన్ రెడ్డిని. ఏమీ లేదు అని ఎందుకు బొంకటం వెంకటకృష్ణ చెప్పు, ఎందుకు బొంకటం ఎందుకు? ఒరేయ్ ఎందుకంటే ఆయన మాటల్లో సీరియస్నెస్ లేదు, ఇంకా చిన్నపిల్లోళ్ళగా మాట్లాడుతున్నాడు, లేకపోతే ఏదో నేల విడిచి సాము చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. అసలు ఇది జరిగే పనేనా లేదా? ఇప్పుడు తను ఏ పొజిషన్లో ఉన్నాడు, ప్రజలు ఎలా బుద్ధి చెప్పారు మొన్న, ఇదంతా వదిలేసి ఏదో మళ్ళీ భ్రమంలో బతికే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి గురించి వాళ్ళు ఏదో రాసుకుంటారండి, వాళ్ళకు ఒక మీడియా ఉంది, ఆయనకు రాసుకోవాలి. మరి వీళ్ళ వార్తలు రాయలేరు. ప్రభుత్వం చేసే మంచి లేదా చెడు, ప్రభుత్వం చేసే డెవలప్మెంట్స్ ఇవి రాయడు ఆయన. ఎంతసేపు చంద్రబాబుని తిట్టాలి, పవన్ కళ్యాణ్ తిట్టాలి, బీజేపీని తిట్టడు. బీజేపీ అంటే భయం అనుకోండి. గజ మీరేం చేస్తారు? మీరేం చేస్తున్నారు? మీరు చేసే బ్రోకరిజం గురించి చెప్పరండి వెంకటకృష్ణ. మీరు చేసే బ్రోకరిజం గురించి ఎందుకు చెప్పట్లా? సాక్షి అంటే చక్కగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని ఆయన ఉన్నప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకుని వాళ్ళ పనులు వాళ్ళు చెప్పుకోవడానికి పెట్టుకున్న పార్టీ అని ఓపెన్గా చెప్తారు. మీరు అలా కాదు కదా, మీరు నిఖార్సైన జర్నలిస్టులు కదా, మీరు నిఖార్సైన బ్రోకర్లు కదా మీరు. మరి మీరు ఎందుకని ఇట్లాగా? ఇప్పుడు వాళ్ళ సాక్షి ఏం చెప్తుంది? చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోదీ గారిని విమర్శించడమే వాళ్ళ పని అని చెప్తున్నారు కదా. మంచి గురించి చెప్పరని మీరు చెప్పారా? మరి మీరు చెప్పారా వెంకటకృష్ణ? ఎందుకు ఈ మాటలు వెంకటకృష్ణ? చెప్పు ఈ మాటలు ఎందుకు? కాదు కదా బీజేపీ గురించి మాట్లాడడం అనుకోండి, వీళ్ళని తిట్టడం తప్ప ఇంకేం పని ఉంటుందండి. లేకపోతే ఆయన ఆహా ఓహో అంటూ ఆయన్ని
పొగుడుకోవడం తప్ప ఇంకోటి లేదు. అందుకే ఆ మీడియా అంటే రాసుకుంటారు. మీరు ఎందుకండి రోజు ఆయన గురించి రోజు కాకపోయినా గుర్తు వచ్చిన డిబేట్ పెట్టి జగన్ అనేవాడు ఒకడు ఉన్నాడు అని గుర్తు చేసినట్టు చేస్తున్నారు మీరని నాకు నిన్న నుంచి ఫోన్లు ఎక్కువయ్యాయి. మాకు కూడా ఫోన్లు ఎక్కువ వెంకటకృష్ణ. మాకు కూడా ఇంతకుముందు పెట్టాం, నీ మీద ఒక వీడియో పెట్టాం, ఏబిఎన్ మీద ఒక వీడియో చేసాం, మంచి వ్యూవర్షిప్ వచ్చింది దానికి కూడా. అయినా సరే అడుగుతున్నారు ఫోన్లు చేసి, ఎందుకన్నా మీరు ఈ మీడియా బ్రోకర్లు అని చెప్పి సిరీస్ మొదలు పెట్టారు కదా, ఆ ఏబిఎన్ మీద, మహా మీద, ఇట్లా మహా న్యూస్ మీద ఇట్లా మొదలు పెట్టారు కదా, ఎందుకన్నా అది మీరు కంటిన్యూ చేయట్లేదు అని చెప్పని చాలామంది అడుగుతున్నారు. బ్రోకర్ రాదు వల్ల ఎందుకన్నా నువ్వు వదిలేస్తున్నావు మాట్లాడకుండా, ఈ పేటరేగిపోతున్న వాళ్ళ గురించి కనీసం కొంతమంది అయినా నిజాలు చెప్పాలి కదన్నా అని చెప్పని అడుగుతున్నారు వెంకటకృష్ణ మమ్మల్ని కూడా. కానీ ఏం చేస్తాం, మాకు వేరే పనులు ఉన్నాయి. మరి మీరు అన్నట్టే నిన్న ఈవినింగ్ ఆయన వాళ్ళ కార్పొరేటర్ల సమావేశంలో మాట్లాడిన మాటల్ని బేస్ చేసుకుని నేను ఒక డిబేట్ పెట్టా. దాంతో నాకు కూడా అనిపించింది, నిజమే కదా, ఇది 11 సీట్లకు పరిమితం అయిపోయిన పార్టీ, ప్రతిపక్ష నేత హోదా కూడా రాని ఒక రాజకీయ నాయకుడు. ఇదే మాకు కూడా అదే అనిపించింది. మీ మీద వీడియో చేయండి అనగానే వెంకటకృష్ణ, నిజమే కదా, రూపాయికి ₹1 సంకల పార్టీల సంకల ఎత్తి పట్టుకొని నాకే బ్రోకర్ ఎదవలో. అరే కనీసం ఒక పార్టీకి అంటే జర్నలిజం అనే ఒక డొమైన్లో ఉన్నప్పుడు, మనం జర్నలిజం అనే ఒక ఇన్ఫ్లుయెన్షియల్ రెస్పాన్సిబుల్ ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చున్నప్పుడు మనం కనీస బాధ్యతగా ప్రజలకు నిజాలు చెప్పాలి. పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా మనం కొన్ని విలువలు పాటించాలి. అంతేగాని ఈ బ్రోకర్ పనులు మనకు ఎందుకు అని చెప్పని మీరు కూడా అనుకోరు అని చెప్పని నాకు తెలుసు వెంకటకృష్ణ. కాకపోతే ఇంకేం చేస్తాం, మరి తప్పదు మాట్లాడాల్సిన పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికీ రియలైజేషన్ లేని ఒక వ్యక్తి గురించి ఎందుకు మనం అనవసరంగా రోజు గంటన్నర టైం ఇవ్వడం ఎందుకని అనిపించింది ఒక దశలో. మాకు కూడా ఎన్నిసార్లు ఎంతమంది తిడుతున్నా తుప్పుక్కని ఉమ్మేస్తున్నా ముఖం మీద, పట్టించుకోకుండా ఇలా తుడుచుకొని మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఏబిఎన్, ఆంధ్రజ్యోతి లాంటి అక్కడ పనిచేసే ఈ వెంకటకృష్ణ లాంటి వాళ్ళ మీద, లేకపోతే ఆ అధినేత అయిన ఆర్కే మీద, రాధాకృష్ణ మీద, ఇవన్నీ కూడా ఎందుకు మీకు ఎక్కడెక్కడో దాక్కొని కెమెరాలు పెట్టి బ్లాక్మెయిల్ చేసే ఎదవలో, బ్రోకర్ ఎదవలో, ఇట్లాంటి పనులు చేసే వాళ్ళ గురించి ఎందుకు అని చెప్పని అడిగినప్పుడు నాకు కూడా పాపం అతను అన్నాడు ఆ మాటలు. మేము కదా అనేది మనం ఏమనుకుండేవు. అలా అన్నప్పుడు మేము కూడా అనిపించింది, అది ఎందుకు పాపం చచ్చిన పావును మళ్ళీ చంపడం అని చెప్పని. కానీ ఏం చేస్తాం, అదే ఆల్రెడీ మలినం అయిపోయిందని మనమేం మాట్లాడదాం అని అనిపించింది. కానీ మరి ఏం చేస్తాం, తప్పట్లా. తెల్లారైతే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్. ఇప్పుడు మన ఇదే దాదాపు 2 గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడాడు. నువ్వు మాట్లాడలే గంటన్నర డిబేట్. ఇంకోటి కూడా అనిపించింది ఇవాళ, చెప్పు, ఆయన ఆ మీడియాని, కూలి మీడియాని అలాగా మెయింటైన్ చేస్తున్నట్టే అనిపించేది. మెయింటైన్ చేస్తున్నా, అది అర్థమైపోయింది. అంటే ఓహోహో, ఎందుకంటే కూలి మీడియా అంటే వీళ్ళదా, ఎవరిదంటే మన సాక్షి, వీళ్ళందరినీ కూలి మీడియా అంటున్నారా? మరి మీదే మీడియా? మీది బ్రోకర్ మీడియానా వెంకటకృష్ణ? బ్రోకర్ మీడియానా మీది? టార్చే మీడియానా? కెమెరాలు పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్స్ రూముల్లో పెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే బ్రోకర్ మీడియానా? లేకపోతే నందమూరి తారక రామారావు లాంటి గారు వాళ్ళని అమాంతం అక్కడి నుంచి కుర్చీలోంచి దింపడానికి సూట్ కేసులు పట్టుకొని అటు ఇటు మోసిన బ్రోకర్ పనులు చేసిన బ్రోకర్ మీడియానా? మనదే మీడియా. ఎప్పుడు పడితే అప్పుడు నందమూరి తారక రామారావు గారి పేరుని తెలుగుదేశం పార్టీ నుంచి తీసేయాలి, పథకాల్లో అతని పేరు ఉండకూడదు అని చెప్పి ఆలోచనలు లేని చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎక్కించి బ్రోకర్ పనులు చేసే బ్రోకర్ మీడియానా? మనదే మీడియా వెంకటకృష్ణ? చెప్పు. వాళ్ళది నీళ్ళు మీడియా అన్నప్పుడు ఇప్పుడు ఎదుటోళ్ళ మీద ఒక వేలు చూపించిన మనకు కూడా 4-5 మనకు వస్తాయి, మరి తీసుకోవాలా? అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్స్కి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగాలకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ సభలకు కూడా టైం కేటాయించని కూలి మీడియా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ వితౌట్ బ్రేక్స్ కంటిన్యూ. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవతల, అవన్నీ వదిలేసి మండుతున్నట్టుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ 4 టీవీ ఛానల్ వేసేసరికి మండుతున్నట్టుంది. అదే టైంలో ముఖ్యమంత్రి గారిదో, లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారిదో, ఇలా అభిమాననటుడు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారిది కావచ్చు, ఎవరిదైనా ప్రెస్ మీట్లు ఏమైనా ఉంటే దానికి సంబంధించిన ప్రెస్ మీట్లు కవర్ చేయకుండా దీన్నే కంటిన్యూస్గా వేస్తే, ఆల్టర్నేటివ్గా వేస్తారు, దీన్నే కంటిన్యూస్గా వేస్తే ఆ మాట అనొచ్చు. ఇప్పుడు మీరు చేస్తారే బ్రోకర్ పనులు, ఎట్లా అయితే
స్టేట్లో ఏదైనా ఇష్యూ నడుస్తున్నా సరే దాని గురించి చేయకుండా చక్కగా ఏంటది అదేదో ప్రోగ్రామ్ ఉంటుంది మనకి, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు వేస్తారు, సందులో షకీలా ఇట్లాంటి ప్రోగ్రాంలు, ఈ ప్రోగ్రాంలు వేసుకుంటా. ఎందుకంటే ఆ ఇష్యూని వేయకూడదు మనం. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే వేసారా మీరు? ఎందుకు వేస్తారు? సాక్షి వాళ్ళు వేసుకుంటారు. మరి వాళ్ళు నీళ్ళు మీడియా అయితే చంద్రబాబు నాయుడు గారి మీ చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినప్పుడు కావచ్చు, లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు కావచ్చు, మీరు వేశారు కదా, కంటిన్యూస్గా రుద్దారు కదా జనాల మీద. అట్లనే వాళ్ళు కూడా రుద్దుతారు. దానిలో తప్పే ఉంది. ఒకవేళ తప్పు అంటే వాళ్ళు చేసేది తప్పంటే మీరు బ్రోకర్ పనులు చేసి మీరు కూడా తప్పే కదా. ఇది సాక్షి పెట్టి ఇది రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన ఛానల్ అని, ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసి మేము మాదే పెట్టుకుంటాం అని చెప్పి పెట్టుకుంటున్నారు. వాళ్ళు టెలికాస్ట్ చేసుకుంటున్నారు. మీకేంటి సమస్య? నీకేంటి వెంకటకృష్ణ? చేయకూడదా వాళ్ళు కూడా? నువ్వు మాత్రం జర్నలిజం అనే పేరు పెట్టుకొని నువ్వు మాత్రం బ్రోకర్ పనులు చేయొచ్చు మీ టీవీ ఛానల్ వాళ్ళు అంటే అది ఎక్కడ న్యాయం వెంకటకృష్ణ? ఇది చెప్పు. దాన్ని బట్టి ఆయన నీలి మీడియా, కూలి మీడియా అలా కంటిన్యూ అవుతుంది. మన బ్రోకర్ మీడియా కంటిన్యూ అవుతుంది. మరి ఏం చేస్తాం? మాకేం అభ్యంతరం లేదు, కానీ ఇంకేదో వాళ్ళ పర్పస్ కోసం ఉన్నట్టున్నారు. రైట్, ఎనీవే అది వేరే విషయం, వాళ్ళకి సంబంధించిన విషయం. ఐ డోంట్ వాంట్ టు. నేను కూడా నేను కూడా దాని గురించి మాట్లాడదలుచుకోవట్లేదు వెంకటకృష్ణ. మీరు ఏదైనా బ్రోకర్ పనులు చేసుకోండి, మాకెందుకు చెప్పండి. కాకపోతే ఒకటి అదైతే అనిపించింది. కాకపోతే మాకు కూడా ముఖ్యమంత్రులు ఎవరున్నా సరే అధికారికంగా చేసే ప్రోగ్రామ్స్ని అండర్మైన్ చేసి నిర్లక్ష్యం చేసి ఒక ఎమ్మెల్యే, ఒక పార్టీ అధ్యక్షుడు మాట్లాడేదాన్ని గంటల తరబడి ఇస్తున్నారంటేనే దాన్ని బట్టి అర్థమవుతుంది. డెఫినెట్గా ఎవరు అవునన్నా కాదన్నా ఏబిఎన్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రతి కార్యక్రమాన్ని పూర్తిగా లైవ్ టెలికాస్ట్ చేసాం. ఇది వాళ్ళకే తెలుసు. దట్ ఈస్ అవర్ పాలసీ. అందరి నాయకుల స్ట్రాటజీలు వెంకటకృష్ణ, ఈ స్ట్రాటజీలు ఎవరికి తెలియదు. కాసేపు అట్లా వేసి కరెక్ట్గా ఒక గంట సేపు లైవ్ ఏదైనా జరిగితే దానికి సంబంధించిన ఒక 2 నిమిషాలు 5 నిమిషాల లోపు దాన్ని వేసేసి దాన్ని తీసేసి మళ్ళీ మన సరసల్లాపాల ప్రోగ్రాములు అన్ని నడిపించుకుంటాం కదా. దాని మీద అక్కడ లైవ్ నడుస్తుంటే దాని మీద ఆ చిన్న స్క్రీన్ దాని మీద డిబేట్ పెడతారు. తెలుసులే వెంకటకృష్ణ, ఈ బ్రోకర్ పనులు ఇవన్నీ ఎందుకు ఏదో చేసామని మళ్ళీ డబ్బాలు చెప్పవసరం చెప్పక్కర్లేదు. ఈ సిచ్యువేషన్లో ఇవాళ కూడా పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏంటది పెట్టేది? పెట్టొద్దని అనుకున్నా, కానీ ఇవాళ ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడేసి అసలు ఒక రకంగా చెప్పాలంటే ఆయన నిజంగానే భ్రమలో ఉన్నాడా, ఆయన ఎవరన్నా భ్రమలో పెడుతున్నారా అని డౌట్ వస్తుంది. చూసారా, జర్నలిస్ట్ ఇతను, ఈ వెంకటకృష్ణ అనే అతను జర్నలిస్ట్. ఇతను జర్నలిస్ట్ అనమాట. ఇతను ఏంది, ఒక రాజకీయ నేత తన పార్టీ క్యాడర్తో ఒక సమావేశం పెట్టుకొని ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మీడియాని అడ్రస్ చేసి ఈసారి ఇట్లా ఉంటుంది అని చెప్తే దాని మీద ఒపీనియన్ చెప్పకుండా పూర్తిగా వన్ సైడెడ్ తీసేసుకొని మోకరీ. ఇట్స్ అ ప్యూర్ మోకరీ. సో మేము మాక్ చేయడంలో తప్పులేదుగా. ఏమంటావు వెంకటకృష్ణ? ఇది సుదీర్ఘంగా అంటే చాలా రోజుల పాటు లండన్ వెళ్ళారు కదా. లండన్ లో ఆయన పిల్లల దగ్గరికి వెళ్ళారు. పిల్లలతో ఓకే గడపాలి, ఎవరికైనా ఉంటుంది చిన్న పిల్లలతో గడపాలని. పిల్లల దగ్గరికి వెళ్ళారు. ఆ సమయంలో ఆయన ఇటీవల వచ్చిన రాజకీయ పరిస్థితులు, మొన్నటి ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఫలితాలు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఎంపీలు వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు గోడ మీద ఉన్నారు, కొంతమంది గోడ మీద ఉన్నారంట. గోడ పక్కన వీళ్ళు దాక్కొని ఉన్నారు. గోడ పక్కన కూర్చొని వాళ్ళు పైన నుంచి కింద నుంచి చూస్తున్నారు. ఏం కనపడుతున్నాయో మరి. గోడ మీద ఉన్నారా? ఈ మాటలేంటి, ఈ బ్రోకర్ మాటలేంటి బయటపడుతున్నాయి. తర్వాత పార్టీ ఘోరమైన పరాజయాన్ని ఎదుర్కొన్నది. 11 సీట్లు పరిమితం అయిపోయింది. చూసారా, మీరు ప్రజలు అబ్జర్వ్ చేయాలి. పార్టీ ఘోరమైన పరాజయం జరిగింది. 11 సీట్లకు పరిమితం అయిపోయిందని చెప్పిన ఈ ఏబిఎన్ కావచ్చు, TV5 కావచ్చు, మహా టీవీ కావచ్చు, ఇట్లా రకరకాల మా జెండా కూలీలకు సంబంధించిన ఛానల్ ఇంకోటి ఉందలే, నేను ఏదో ఇవన్నీ కావచ్చు. 11 అని ఎందుకు మాడతారనుకున్నారు? ఎందుకంటే 40% ఓట్లు సింగిల్గా జగన్మోహన్ రెడ్డి 40% ఓట్లు సంపాదించుకున్నాడు అని చెప్పే ధైర్యం వీళ్ళకి లేదు.
అది అందుకని ఊకుగా 11 అని చెప్తుంటారు. ఆ సునకానందం పొందుతారు. 40% ఓట్లు వేసిన ప్రజల గురించి మాట్లాడరు. అది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని తనను తాను ఏం పరిస్థితి సమీక్షించుకొని తనను వ్యక్తిగతంగా తన నాయకత్వ లక్షణాలను సమీక్షించుకోవడం, అలాగే పార్టీ వైఖరిని, పార్టీ పనిచేసిన తీరుని, వీటన్నిటిని సమీక్షించుకుని ఒక కొత్త ప్రణాళికతో గతాన్ని మర్చిపోయి కొత్త ఉత్సాహంతో ఆయన వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చురుకైన పాత్ర ప్రజల తరపునే ఎవరి కోసం మాట్లాడు ప్రజల కోసం మాట్లాడతాడని నేను అనుకున్నా. నేనైతే సీరియస్ గా భావించా. నిన్న అబ్సర్వ్ చేసినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి నిన్ను. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక సాధు జీవిలాగా వచ్చి మళ్ళీ మేము వస్తాము, మీరందరూ కూడా ఏమీ బాధపడొద్దు, మళ్ళీ మేము వస్తామని చెప్తే నీకు హ్యాపీ. అప్పుడేమంటాడో తెలుసా, ఈ వ్యూవర్స్కి చెప్తాను, అప్పుడేమంటాడో తెలుసా, వెంకటకృష్ణ డేలా పడిపోయాడు, కనపడుతుంది, ఆ ముఖంలో అర్థమైపోతుంది, ఆ మాటల్లో తేట తెల్లమవుతుంది, ఈ మాటలు మాట్లాడతారు. గట్టిగా మాట్లాడనుకోండి, చూసారా ఆ మాటలు చూసారా ఇంకా తగ్గలా, ప్రజలు ఎలా చేసినా 11 తీసుకొచ్చినా తగ్గలా. ఇవి ఈ బ్రోకర్ మాటలు, ఇందుకే అనేది బ్రోకర్ మాటలని. ఇక డౌట్ వచ్చింది మారినట్లేడు అని, వాళ్ళు చూస్తే కన్ఫర్మ్ అయితే మారలేదని. మారలేదు, ఎందుకు మారతాడు? మీరు మారారు. ఏమంటాడంటే నేను అప్పుడు 5 ఏళ్ళు ఉన్నప్పుడు ప్రజలను ఆలోచించి కార్యకర్తలను వదిలేశాను అని ఒప్పుకున్నాడు. సరే అప్పుడు ప్రజల్ని పట్టించుకున్నాడో లేదో అందరికీ తెలుసు. ఇక నేను చెప్పవసరం దాని గురించి. కార్యకర్తలను వదిలేశానని ఆయనే చెప్తున్నాడు. అంటే అటు ప్రజల్ని పట్టించుకోలేదు, మమ్మల్ని పట్టించుకోలేదని ప్రజలు చెప్తున్నారు, కార్యకర్తలను పట్టించుకోలేదని ఆయనే చెప్తున్నాడు. అంటే ఇద్దరిని పట్టించుకోలేదు అనమాట, ఇంకెవరినో పట్టించుకున్నాడు. ఆ ఎవరో ఏంటో ఆ స్కాములు అవి కనపడతాను ఉన్నాయి. రైట్, దాన్ని కాసేపు అట్ట పెడదాం. చూసారా, ఇది జర్నలిజం. ప్రజలను పట్టించుకోలేదని ప్రజలు చెప్తున్నారంట. ఒకసారి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి మాట చూడొచ్చుగా వెంకటకృష్ణ. ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వం మీద ప్రజలకి ఎలాంటి అభిప్రాయం ఉందో సార్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి అడగొచ్చుగా. ప్రజలను పట్టించుకోలేదని ప్రజలు నీకు చెప్పారా? 40% ఓట్లు వేశారు వెంకటకృష్ణ జగన్మోహన్ రెడ్డికి ప్రజలను పట్టించుకోలేదేంటి? ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వం ఫామ్ అయినప్పుడు ఏ పదవైనా ఎవరికైనా శాశ్వతమా? చంద్రబాబు నాయుడు 14 నుంచి 19 చేసిన 19 ఏమైంది చంద్రబాబు నాయుడు గారికి? ఏ పదవైనా ఎవరికైనా శాశ్వతమా? ప్రజలను పట్టించుకోలేదా? ఎందుకు ఈ బ్రోకర్ మాటలు? అటు ప్రజలను పట్టించుకోవట్లేదని ప్రజలు చెప్తున్నారంట, కార్యకర్తలను పట్టించుకోలేదు ఆయన. కార్యకర్తలను పట్టించుకోలేదు అన్నాడా, లేకపోతే కార్యకర్తలకి ఈసారి పెద్దపేట వేస్తానని చెప్పని అన్నాడా? ఇదే ఈ బ్రోకర్ మాటలు. ఇప్పుడేమంటాడు, ఇక 2.0 నెక్స్ట్ వచ్చే ఇదంతా కూడా మొత్తం కార్యకర్తల కోసమే చేస్తాను ఇక అంటాడు. అంటే ప్రజలను పట్టించుకోడు అనమాట. అది ఇది చూసా, ఇది ఈ వెంకటకృష్ణ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిజం. ఇది కార్యకర్తలను పట్టించుకుంటానంటే ప్రజలను పట్టించుకోనా? ఇప్పుడు రాధాకృష్ణ గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఏదో పెద్ద పొలిటీషియన్స్ రూముల్లో కెమెరాలు పెట్టి వాళ్ళని ఎక్స్పోజ్ చేసి, ముందైతే డబ్బులు అడిగి, ఈ బ్రోకర్ పనులు చేసి, వైస్రాయ్ హోటల్లో సూట్ కేసులు మోసి, లేకపోతే మొత్తం అందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి ఇట్లా జయప్రదమైన పనులు చేసి, ఇవన్నీ కొన్ని రూమర్స్ వచ్చినాయి, పుకార్లు వచ్చినాయి. అలానే ఆయన తప్పుడు మనిషి అంటాము మనం. ఎంత గొప్ప మనిషి అతను ఏబిఎన్ రాధాకృష్ణ గారు, అంత పెద్ద మనిషి, ఒక ఛానల్ సంస్థకి యజమాని, పెద్ద జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, ఏ పార్టీకి కొమ్ము కాయుడు, ఏ పార్టీ సంఖ ఎత్తిపట్టి నాకడు, కులపచ్చ లేదు, ప్రాంతీయ పిచ్చ లేదు కదా. ఇవన్నీ మనం రాధాకృష్ణ గారిని ఉద్దేశించామని అంటామా? ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాను నేను? ఏదో మన ఫ్లో కంటిన్యూ అయితే మనం అట్లా తిట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, అయితే కార్యకర్తలను పట్టించుకుంటానంటే ప్రజలను పట్టించుకోనా? ఇప్పుడు వెంకటకృష్ణ, నువ్వు ఎదవ వెంకటకృష్ణ అన్నాను అనుకో, అది నువ్వు ఎదవా అని వెంకటకృష్ణ నిన్ను అన్నట్టే. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. నువ్వు మీరు వెంకటకృష్ణ గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు మిమ్మల్ని ఎలా అంటాం? వెంకటకృష్ణ గారు ఎదవా అని అన్నారనుకోండి, దాని అర్థం వెంకటకృష్ణ గారు ఎదవా అనే. ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఎదవన్నెరదవని కాదు, అసలు ఆయన గురించి మాట్లాడట్లా మనం. అర్థమైందా? కార్యకర్తలను పట్టించుకుంటా అంటే కార్యకర్తలను పట్టించుకుంటాననే అర్థం, ప్రజలను పట్టించుకోనని కాదు. అర్థమైందా? ఇప్పుడు వెంకటకృష్ణకి జర్నలిజం రాదు అంటే దాని అర్థం ఏంటి? పక్కనోడికి వచ్చానా? కాదు, నీకు రాదని. మీకెందుకు రాదు? మళ్ళీ నేను తప్పు అంటున్నా అనుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఓకేనా? ఇది ఒకటి, అది ఆయన చెప్తున్నాడు. ఇక నెక్స్ట్ అంతా కార్యకర్తల కోసమే నేను ఉంటాను అంటే ప్రజల్ని పట్టించుకో, నాకు అవసరం లేదన్నట్టుగా ఉంది. పైగా ఇంకోటి ఏమంటాడంటే మళ్ళీ 5 ఏళ్ళు వస్తాం, అధికారంలోకి వస్తాం, ఈ ఎలక్షన్ అయినాక
ఏదో ఇవ్వలేదు అన్నారు. తొందరగా ఎలక్షన్ వస్తే యాడ్లు వస్తూ ఉంటాయి, మీరు కూడా పట్టించుకోకూడదు. ये एयरबड्स प्रो सेकंड जनरेशन ने लास्ट 3 मंथ्स में 50,000 पीसेस से भी ज्यादा डिलीवर किए. ये కోసమే నేను ఉంటాను అంటే ప్రజల్ని పట్టించుకోను, నాకు అవసరం లేదన్నట్టుగా ఉంది. పైగా ఇంకోటి ఏమంటాడంటే మళ్ళీ 5 ఏళ్ళు వస్తాం, అధికారంలోకి వస్తాం, ఈ ఎలక్షన్ అయినాక ఏదో ఇవ్వలేదు అన్నారు. తొందరగా ఎలక్షన్ వస్తే చంద్రబాబుని దింపేస్తారంట ప్రజలు. తొందరగా ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయి నాకు అర్థం కాదు. అర్థం కాదు, నీకెందుకు అర్థమైంది? తొందరగా ఎందుకు నీకెందుకు అర్థం కాదంటే దాన్ని అందుకే మనకు వచ్చేసేస్తేగా, ఎప్పుడైనా చూసేస్తేగా జమిలీ అని చెప్పని కేంద్రంలో బీజేపీ తెగ ఉవ్విళ్ళు పడుతుందంట. ఆ విషయం తెలియదా? నువ్వు జర్నలిస్టు కదా వెంకటకృష్ణ. జమిలీ అని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉవ్విళ్ళు పడుతుందంట. మరి తొందరగా పెట్టాలి అని 2026, 27 ఈ ప్రాంతాల్లోనే 2 సంవత్సరాలు ముందుకు తీసుకొచ్చి ఎలక్షన్లో పెట్టేద్దాము, దేశం మొత్తం ఒకటే ఎలక్షన్ జమిలీ పెడదామని చెప్పని కేంద్ర ప్రభుత్వం అనుకుంటుందంట. ఆ రెఫరెన్స్లో ఆయన అనుండొచ్చు. తొందరగా ఎందుకు వస్తాయి, ఎందుకు రావు? అదే మనకు తెలిసొచ్చో లేదో మనకు తెలియదు. తొందరగా ఎలక్షన్ వస్తాయంట. తొందరగా ఎందుకు వస్తాయి అసలు? ఇప్పుడు చెప్పాగా, నువ్వు ఖాళీగా ఉన్నావని వస్తాయా? కాదు, నీకు తెలియదని వస్తాయి. ఎలక్షన్ రావాల్సిన అవసరం ఏంటి? తొందరగా జమిలీ ఆంధ్రప్రదేశ్కి పని లేదా? ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తానికి. మళ్ళీ ఆణిముత్యం లాంటి ఒక మాట మాట్లాడాడు. ఏంటో అది? డెమోక్రసీ అంటేనే 5 years అంట. డెమోక్రసీ అంటే 5 years ఏంటి? క్లాస్ ఇప్పుడు సార్ ఇప్పుడు జర్నలిస్ట్ ఇప్పుడు సోషల్ టీచర్ అయిపోయాడు ఆయన. ఇప్పుడు విలువలు చెప్తారు. చూడండి, విలువలు చెప్పండి సార్ మీరు. డెమోక్రసీలో భారత ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల ఆయుష్ 5 ఏళ్ళు. ప్రభుత్వానికైనా రాజ్యాంగం ప్రకారం ఇచ్చిన పరిమిత కాలం 5 ఏళ్ళు. మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం 5 ఏళ్ళు కాదు. ప్రజాస్వామ్యం అనేది అజరామరం. ఎక్కడన్నా ఇలాంటి వాళ్ళు, లేకపోతే ఉత్తర కొరియా కిమ్ లాంటి వాడు, లేకపోతే ఇంకోడు అలాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే తప్ప ప్రజాస్వామ్యం అజరామరం. అది అంటే సార్ ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారు డెమోక్రసీ అంటేనే 5 years అని. అంటే ఆయన డెమోక్రసీలో ఈ ఎలక్షన్ సిస్టమ్ అనేది మనకి భారతదేశంలో 5 సంవత్సరాలు అనేది ఆయన చెప్పాలనుకోండి. డెమోక్రసీ అంటేనే 5 years. తప్పులు ఎతుకుతున్నారా? తప్పులు ఎతికేటట్టయితే, ఈ స్పెల్లింగ్ మిస్టేక్లు ఎతికేటట్టయితే ఒక్కసారి నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు, ఇంకా అంతకంటే ఎక్కువ నారా లోకేష్ గారి స్పీచ్లు వింటే అద్భుతమైన ప్రసంగాలు బయటకు వస్తాయి. అవి మనకు కనిపించవు. ఎందుకంటే మనం తెలుగుదేశం పార్టీ సంఖ్యను వితౌట్ సవర్ నాకుతంగా మనకు కనపడవు. కానీ డెమోక్రసీ అంటేనే 5 years అనగానే ఆ మధ్యలో డెమోక్రసీలో ఉండే ఈ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఆ కాన్సెప్ట్ అనేది ఆయన మర్చిపోయాడా, లేకపోతే నిజంగానే కావాలని స్కిప్ చేసి ఆల్రెడీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డెమోక్రసీ అంటేనే ఈ 5 yearsలో వస్తుందని చెప్పాడా అనేది మనకు తెలియాలి కదా. ఎందుకు వెంకటకృష్ణ ఈ పనులు? ఇప్పుడు మనం వీడియోలో ఆఖరి భాగానికి వచ్చాం, ఆఖరి ఘట్టానికి. మళ్ళీ ఒకసారి ఓకే, స్టార్ట్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. వెల్కమ్ బ్యాక్. కిరణ్ రాయల్ గారు నమస్తే. నమస్తే, బాగున్నారా? వ్యూవర్స్కి క్లారిటీ కోసం, ఈయన ఎవరో కిరణ్ అంట, ఇతను జనసేన లీడర్ అంట, ఈయన తిరుపతికి సంబంధించిన లీడర్ అంట. ఈయన డిబేట్లోకి వచ్చారు. ఈయన మన వెంకటకృష్ణ డిబేట్లోకి వచ్చారు. ఆయనతో మాట్లాడుతున్నారు ఆయన. ఓకే, ఇది సినాప్సిస్. ఇప్పుడు ముందుకెళ్దాం. నమస్తే బ్రదర్. ఏం బాగుంటామండి, మళ్ళీ 2.0 అంట. నటన చూసారా? ఏం బాగుంటామండి, అదేదో 2 అంటే మాకు భయం వేస్తుంది అని చెప్పని లిటరల్గా చెప్తున్నాడు ఆయన. ఏది ఇండైరెక్ట్గా కామెడీగా యాక్చువల్గా లోపల ఉన్న ఈ కాళ్ళు వనికే అది చెప్పరు. చెప్పండి. ప్రజల్ని భయపెట్టేస్తున్నాడు జర్నలిస్టు. నమ్మాలి జర్నలిస్ట్. 2.0 ఏంటో ఏమో ఆ సంగతి నాకు మరి మీకేమైనా అర్థమైందా? కిరణ్ రాయల్ గారు భయపడే ఉంటాడు. ఈ పక్కన ఆయన ఉన్నాడు మళ్ళీ పెద్ద ఆయన. నమస్తే అంకుల్. చెప్పండి కిరణ్ రాయల్ గారు. వినపడట్లా అతనికి. భయపడ్డాడు, ఎక్కే మాట్లాడతాడు. పచ్చతుండే. కిరణ్ వినపడిందా? వాయిస్ రావట్లేదు సార్. 2.0 అంటే భయం వేస్తుంది అంటున్నా సార్. నమస్కారం. రెండు మంచి మాటలు మిస్ అయ్యారు. ఛానల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. నమస్తే. ఇది ఒరిజినల్ 2.0.
ఏది ఒరిజినల్ 2.1 అంటే రజనీకాంత్. రజనీకాంత్ వ్యూవర్స్ మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, ఈయన పేరు అది ఒరిజినల్ 2.0 అంట. నేను మీకు ఇప్పుడు అంటే ఇప్పుడు బేసిక్గా మనం అంటే ఒరిజినల్ 2.0 అని చెప్పని రజనీకాంత్ గారు ఏదో ఫోటో పెట్టారు. ఓకే, ముందుకెళ్దాం ఇంకొంచెం క్లారిటీ కోసం. ఒరిజినల్ 2.1 అంటే రజనీకాంత్. రజనీకాంత్ గారు ఈయన పేరు ఆయన పేరు చిట్టి. ఓకే, ఈయన డూప్లికేట్ 2.0 చిట్టిరెడ్డి. డూప్లికేట్ ఇప్పుడు వ్యూవర్స్ చూస్తున్నారా, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి బ్లూ స్పెట్స్ పెట్టి అంటే ఆల్మోస్ట్ ఫేస్ మొత్తాన్ని మార్ఫ్ చేసేసి రజనీకాంత్ గారి బాడీకి జగన్మోహన్ రెడ్డి గారి హెడ్ పెట్టి డూప్లికేట్ 2.0 అని చెప్పని ఇతను జనసేన లీడర్ ఇతను మాట్లాడుతున్నాడు. ఓకేనా? సో బేసిక్గా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి మీద నడుస్తున్న కేసు ఏంటి? రామ్ గోపాల్ వర్మ గారి మీద నడుస్తున్న కేసు వేరే ఫోటోలు అంటే వేరే పర్సనాలిటీస్కి ఫేసులు మొత్తం మార్ఫ్ చేసి వీళ్ళ ఫేసెస్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారిది కావచ్చు, నారా లోకేష్ అండ్ నాభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారిది, వీళ్ళ ముగ్గురు ఫొటోస్ పెట్టాడు అని చెప్పని మార్ఫ్ చేసి పెట్టాడని చెప్పని పోస్ట్ చేశారని చెప్పనే కదా కేసు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు, నా అభిమాన నటుడైన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మీకు మీ జనసేన తిరుపతి నేత ఓపెన్గా ఒక టీవీ డిబేట్లో కావచ్చు, ఇతను ఇదే ప్రెస్ మీట్ కూడా పెట్టాడంట అతను, ఇది కావచ్చు పెట్టినా అది మీకు కనిపించట్లేదా ఆ మార్ఫింగ్? అంటే ఎవరు తప్పు చేసినా తల్ల తీసే ప్రభుత్వం రావాలి అన్నారు కదా. మరి ఇతను మన జనసేన క్యాడర్ అని మనం మాట్లాడట్లేదా? ఓకే, ఒకవేళ ఇందుకే మీరు ఒకవేళ మాట్లాడకపోతే ఇప్పుడు మీకు 2 ఫొటోస్ చూపిస్తాను. ఇది కొబ్బరి మట్ట అనే ఒక మూవీలోది. దీంట్లో సంపూర్ణేష్ బాబు హీరో. దీనిలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరో. సూపర్ మంచి యాక్టర్, మంచి కమెడియన్, మంచి హీరో కూడా. ఓకే, ఇతను హీరో కదా. ఇది ఒరిజినల్ పోస్టర్, ఇది ఒరిజినల్. ఓకే, ఇప్పుడు ఇది చూసారా, ఇది తోలు తీస్తా. దీంట్లో నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ తోలు తీస్తా అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే తోలు తీస్తానని. దీంట్లో ఈ తోలు తీస్తాననే టైటిల్ ఎందుకు పెట్టిన? కొబ్బరి మట్టకు ఇంకోటి ఏదో కొబ్బరి చెప్పను వాళ్ళు చెప్పను పెట్టచ్చుగా. ఎందుకు పెట్టలేదంటే మా సారు ఆ కొబ్బరికాయలు ఎలా అయితే తోలు తీస్తూ ఉంటారో అట్లాగే అందరినీ తోలు తీస్తా తాట తీస్తా అంటూ ఉంటారు. కానీ యాక్చువల్గా ఏం చేయరు. ఎందుకు అంటున్నానంటే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, జనసేన పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక నియోజకవర్గంలో తిరుపతిలో పట్టపగలు రోడ్డు మీద ఎలక్షన్స్కి అంటే కార్పొరేటర్లని రోడ్డు మీద ఆపి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఎలక్షన్స్ జరుగుతుంటే అక్కడ కార్పొరేటర్లను రోడ్డు మీద ఆపి గలాటా చేసి వాళ్ళని తీసుకెళ్ళటం, బస్ స్టాండ్లో పంచర్ చేయటం, అంత రౌడీయిజం రోడ్డు మీద పట్టపగలు చేస్తే సార్ తోలు తీశారనుకుంటున్నారా మీరు? తాట తీశారనుకుంటున్నారా మీరు? ఏం తీరు సార్ నిద్రపోతూ ఉంటారు. హైదరాబాద్లో కరెక్ట్గా ఇలాంటి సందర్భాల్లో మీకు ఈ పోస్ట్ని కాసేపు కింద దించుతా. ఇప్పుడు ఇంకో టైప్ ఇస్తాను మీకు. ఇక్కడ ఏమైందో చెప్పనా? ఇప్పుడు చూడండి న్యూస్. ఫస్ట్ న్యూస్లో ఏంటి? నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి వైరల్ ఫీవర్ వచ్చింది కదా. సో పవన్ కళ్యాణ్ ఎక్కడ ఎలక్షన్స్ జరుగుతుంటే కరెక్ట్గా ఇలాంటి దమ్మీలు దౌర్జన్యాలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో నాయకుల్ని కిడ్నాప్ చేస్తుంటే, ఓపెన్గా కిడ్నాప్ చేసి ఓట్లు వేయించుకుంటుంటే, ఒక్క స్థానం ఉన్న జనసేన మున్సిపల్ కౌన్సిల్ని కొట్టేస్తుంటే చైర్మన్ పదవిని, మనకి న్యాయం కదా, ధర్మం కదా, మాట్లాడాలి కానీ మాట్లాడరు. అడిగారనుకో ఎవరన్నా, వైరల్ ఫీవర్ వచ్చింది సార్కి, మీకు తెలుసా వైరల్ ఫీవర్? కానీ అదేంటో హరిహర వీరమల్లి షూటింగ్లో కూడా ఉంటారు సార్. మరి అదేంటది? ప్రతిసారి ఇలాగే జరిగింది. ఏంటో వైరల్ ఫీవర్ రావటం, సార్ షూటింగ్లో కనిపించడం, వైరల్ ఫీవర్ రావటం, సార్ షూటింగ్లో కనిపించడం. అదే సమయంలో మనకు ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక ఇష్యూ వచ్చినప్పుడు వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. ఏంటి డ్రామాలు? కాబట్టి ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు మనం ముందుకెళ్దాం, సరేనా? ఓకే, నెక్స్ట్ మన బ్రదర్ ఏదో చెప్తున్నారు. వీళ్ళిద్దరు చాలా తేడా ఉంది సార్. అవును, ఏంటో ఈయన సినిమాలో చంపుతాడు, ఈయన నిజంగా చంపుతాడు, అంతే సార్. ఈ బర్నింగ్ స్టార్ మన సంపూర్ణేష్ బాబుకిను ఈయనకి మా 5 స్టార్ సల్మాన్ రాజు గారికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇది సేమ్ ఇంతే. ఆయన బయట కామెడీ సినిమాలో చేస్తాడు, ఈయన బయట చేస్తాడు కామెడీ. చెప్పు బ్రదర్. ఎలా ఉందంటే 2.0 అంటే
1.0లో బాబాయ్ వేసేసాడు, రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు వేసేసాడు, అందరిని వేసేసాడు, రాష్ట్రంలో సర్వనాశనం చేశాడు. తల్లిని సాగనంపాడు. జర్నలిస్ట్ వచ్చాడు మధ్యలో. తల్లిని సాగనం అందిస్తాడు జర్నలిస్ట్. సో బ్రదర్ అతని మాటల్లో వెళ్దాం. 1.0లో బాబాయ్ వేసేసాడంట, ప్రజలను వేసేసాడంట. 2.0 వచ్చింది ఇప్పుడు. సేమ్ పవన్ కళ్యాణ్ గారి లాగే అప్పట్లో 2009లో పంచెలోడ తీశాడు, 2014లో తెలుగుదేశం పార్టీ సంకనాకారు, 2019లో ఓడిపోయి చిత్తుగా ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఇంకేమంటారు మరి చూద్దాం. ఇప్పుడు 2.0లో తల్లి చెల్లి భార్య జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన మొన్న చెప్పాడు, నేను చాలా స్పీడ్ గా వస్తా, చాలా వేగంగా వస్తా, ఎవ్వరు నన్ను పట్టుకోలేరు. అంత సేమ్ పవన్ కళ్యాణ్ లాగే తోలు తీస్తా, తాట తీస్తా, అధపాతాలానికి తొక్కేస్తా, కింద కూర్చోపెట్టి మోకాళ్ళ మీద కూర్చోపెడతా ఇవన్నీ చెప్పాడు కదా. ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్ మరి? ఆ డిబేట్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతన్ని అడుగుతున్నా, ఏం బాబు ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్? తిరుపతిలో అంత పట్టబగలు కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ తోలు తీస్తున్నాడా ఎక్కడన్నా? ఏం బ్రదర్ ఎక్కడ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్? ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడ నిద్రపోతున్నాడు? వైరల్ ఫీవర్ వచ్చిందా? మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన గత 9 నెలలుగా జరుగుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో, మచ్చుమరి దగ్గర నుంచి తెనాలిలో తెనాలికి సంబంధించిన ఒక ఆడపిల్లని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏం చేశాడు, జనసేనలో పిఠాపురంలో జనసేన కార్యకర్త ఏం చేశాడు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా మనకి. వీటి గురించి మనం ఏం చేస్తున్నాం? పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? తోలు తీశాడా, తాట తీశాడా, అధపాతాలకు తొక్కేశాడా? ఎందుకు ఈ డ్రామాలు చెప్పండి? పోస్టర్ ఒకటి చేస్తూ ఇంకోటి చేయలేడా? అంత స్పీడ్ గా వచ్చి నేను ప్రజల్లోకి వెళ్తాన్నాడు. అదే కాకుండా కార్యకర్తలు ఈసారి వదలన్నాడు. నా డౌట్ కార్యకర్తలు వేసేస్తాను ఈసారి చూస్తా ఉంటే. అందరూ కూలీలాగా చేయమనరుగా కార్యకర్తల్ని. బాబు పాపం ఇప్పుడు మీరు ఎట్లాగైతే మోస్తున్నారో, 2009లో చిరంజీవి గారు పార్టీ అమ్మేసిన తర్వాత కాంగ్రెస్ జెండాల కూలీగా, 14లో తెలుగుదేశం పార్టీ జెండాల కూలీలుగా, మళ్ళీ 19లో కమ్యూనిస్టు బీఎస్పీ జెండాల కూలీలుగా, 24లో మళ్ళీ బీజేపీ తెలుగుదేశం పార్టీ జెండాల కూలీలుగా. మనలాగా మన బతుకులు ఎవరికి తెలీదు, మనలాగా నాయకులు ఎవరు చేయరు కదా, కూలీలుగా అయితే చేయట్లేదుగా. చెప్పండి. నాయకుడు ఏం చేయాలి? కార్యకర్తలను చూసుకోవాలంటారు, అంతేగా. చూసుకోవడం అంటే కూలి పనులు చేపించడం, అంతేనా? ఓకే కార్యకర్తలందరూ రమ్మని చెప్పి వేసేసి సానుభూతి పొందుతాడేమో సార్. మొన్నటి ఈడంలో చాలా దిట్ట, ఏడులో చాలా దిట్ట అంట జగన్మోహన్ రెడ్డి. కరెక్టే బ్రదర్, కరెక్టే. జగన్మోహన్ రెడ్డి 82లో చాలా దిట్ట. జగన్మోహన్ రెడ్డి కాదు, వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా 82లో చాలా దిట్ట. వైఎస్ రాజశేఖర రెడ్డి వేస్తే చిరంజీవిని వేస్తే పార్టీ అమ్ముకున్నాడు చిరంజీవి. జగన్మోహన్ రెడ్డి వేస్తే పవన్ కళ్యాణ్ 2 సీట్లు ఓడిపోయాడు. ఒక్క సీటుకు పరిమితం అయితే అతనికి కూడా కాదు ఆ సీటు, ఒక్క సీటే. అలా వేస్తారు వాళ్ళు వేస్తే. మరి జగన్మోహన్ రెడ్డి 82లో చాలా దిట్టేలా వేసాడు, గట్టిగా వేసాడు. అలా వేస్తాడని భయపడే కదా, బాబు రండి బాబు పొత్తు పెట్టుకుందాం, రండి బాబు పొత్తు పెట్టుకుందాం అని బామాలి గెలిచి పదవి ఏంటని బతిమలాడుకుంటే తప్ప మనకు రాలేదు పదవి. అంతే కదా. ఏం మాట్లాడతాం మనం? చెప్పన్నాడు ఈసారి ఇంకేమైనా పెద్ద టెక్నికల్ వాడి టెక్నాలజీ వాడతాడు. 5.0కి జనం ఓట్లేసే రకం కాదు సార్. జగన్ లేదు, అలా ఎందుకు వేస్తారు ఓట్లు? మనం అబద్ధపు హామీలు ఇస్తే సూపర్ 6 అని చెప్పని ఇచ్చి ఇప్పటిదాకా నెరవేర్చకపోతే, సంవత్సరం అయిపోతున్నా సరే దిక్కు దివాణం లేకపోతే ప్రజలు అలాంటి వాటికి వేస్తారు. నమ్మి మోసపోతారుగా ప్రజలు. ఎట్లాంటి ఎందుకు వేస్తారు? చెప్పండి. జగన్మోహన్ రెడ్డికి ఓటేసే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు. ఆయన వేరే రాష్ట్రం మంచిదే, ఈ రాష్ట్రాన్ని చూసుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే మనోడు చేసిన ఘనకారం అన్ని కాదు, అన్ని చేసి ఓడిపోయినా కూడా లండన్ పోయి మారుతాడేమో అనుకుంటే, లండన్ పోయి పిచ్చి పీక్సిపోయినట్టు వచ్చి రావడము. ఆయన నా ఇంట్రుక ఎవరు పీకలేరు, నా ఇంట్రుక పీకలేని చెప్పి ఇందాక బాలకోట పీకి 11 పెట్టినారు. ఆ 11 పీకేస్తాం ఇంకా. ఈ పేకలేరు అంటే 11కు పెట్టారా? మరి 1కి పెట్టినోడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రజలు ఒకడికి పొత్తు లేకపోతే 1 కూడా గెలవలేడంటగా వాడు. ఇప్పుడు ఎవరో క్షమించాలి, ఇప్పుడు మీ వల్లే ఇదే. మీరు ఎదుటి మనుషుల్ని ట్రిగర్ చేసి మాట్లాడతారు, అడిగి తన్నించుకోవడం మనకు అలవాటు. అది 11 పీకుతాం.
ఆయన మీద ఆయన నమ్మకం లేక మొన్న డిప్యూటీ మేయర్ ఎలక్షన్ కానివ్వండి, కౌన్సిలర్ ఎలక్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళు స్వయాన వాళ్ళు పారిపోయి వచ్చేసారు. బాబు ఆ పార్టీ లేదు, ఆ పార్టీ ఉండదు, ఇంకా ఆ పార్టీ కథ అయిపోయింది, మేము జగన్మోహన్ రెడ్డి ఆగలేమరా వచ్చేసారు. సిగ్గు ఉండాలా, సిగ్గు ఉండాలి అబద్ధం చెప్పడానికి. అంత పెద్ద టీవీ డిబేట్లో కార్పొరేటర్లని కిడ్నాప్ చేస్తుంటే మాకు వద్దురా బాబు అని వచ్చేసారంట. సిగ్గు ఉండాలా. ఆ డిబేట్ని కండక్ట్ చేస్తున్న వెంకటకృష్ణకు ఉండాలా ముందు సిగ్గు. అవన్నీ ఉండి సస్తే ఈ మాటలు ఎందుకు మాట్లాడతారు? 11 అంటున్నారు, వచ్చిన 40% సీట్ల గురించి మాట్లాడరే. 40% ఓటు శాతం గురించి, 40% ఓటు శాతం ఉన్న పార్టీ గురించి పొత్తు పెట్టుకుంటే కూడా 10% రాని పార్టీ మాట్లాడుతుంది. అరే రే 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 ఎట్లా అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. కాబట్టి మీరు పోస్టర్లు 2.0 లాంటి పోస్టర్లు వేస్తే ఇట్లాంటి పోస్టర్లు ప్రజలు వేస్తారు. మళ్ళీ చెప్తున్నాం ఇదే ప్లాట్ఫామ్ మీద జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నోసార్లు విమర్శించాం. మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే మళ్ళీ విమర్శిస్తాం. అలా అని చెప్పని ప్రభుత్వంలో ఉన్నాం కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం, పార్టీలను మాక్ చేస్తాం, ప్రతిపక్షం లేకుండా చేస్తామంటే ఖచ్చితంగా ప్రజల నుంచి తిరుగుబాటు, జర్నలిజంని నిఖార్సుగా మెయింటైన్ చేసే వ్యక్తుల దగ్గర నుంచి ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి వెంకటకృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంత ఎంటర్టైన్ చేసినందుకు. వ్యూవర్స్ వీడియో చాలా లాంగ్ అయిపోయి ఉంటాయి, ఐఎమ్ సారీ. మరి ఏం చేస్తాం, మరి మనకి అలాంటి వీడియో ఇచ్చారు మరి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.